working, ఏ యంత్రం పైన పనిచేస్తున్నానో it caught the fire. అది మంటలంటుకుంది. The whole machine blasted like a bomb. తర్వాత ఒక బాంబు పేలినట్లుగా ఆ మషిన్ అంతా All పేలిపోయింది. parts went around. దాని ముక్కలన్నీ కూడా అట్లా చల్లాచెదిరిపోయాయి. Doors and windows were broken. అక్కడ ఉన్నటువంటి అద్దాలు తలుపులు అన్ని పగిలిపోయాయి. Somebody hits the roof and roof cracked. కొన్ని ముక్కలేమో అక్కడ పై కప్పులు తగిలాయి, దానికి బద్దలైపోయింది. One man was standing there. అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు. One splinter went and hit him. ఆయన ఒక ముక్క వెళ్ళని తగిలింది. It cut off his hand. ఆయన చేతిని కోసుకుంటూ వెళ్ళిపోయింది. Through his stomach. దానికి పొట్టకుండా Went away. అది అలా బయటికి వెళ్ళిపోయింది. Fallen down and died in the spot. అప్పుడు అక్కడే పడి చనిపోయాడు. People don't know what happened. కాబట్టి ఏం జరిగిందో మిగతా వాళ్ళకి తెలియట్లేదు. Then people came running, having heard that noise. ఆ పెద్ద శబ్దం విని ప్రజలు పరిగెత్తుకొచ్చారు. This happened in Hyderabad and in Hapsipura. హైదరాబాద్ లోని హంసగూడలో జరిగింది. There I was working. అక్కడ పనిచేస్తున్నాను. And when people came into that hall, ఆ హాల్లోకి అందరూ it పరిగెత్తుకొచ్చారు. was filled with the smoke. అంత పొగతో ఉండింది. Then they said they don't know what happened. వాళ్ళు అంటున్నారు ఏమైందో అర్థం అవ్వట్లేదు. And during that time, ఆ సమయంలో somebody cried. ఒక ఆయన కేక వేశాడు. Somebody is burning there. అక్కడ ఎవరో మంటల్లో ఉన్నాడు. Somebody burning. ఎవరో మండుతున్నాడు అక్కడ మంటల్లో. That was I. అది నేను. Whole of my body was burned. నా శరీరం అంతా కాలిపోయింది. In minutes. క్షణాల్లో. It doesn't take much time. ఎక్కువ సమయం పట్టదు. In 2 minutes. 2 నిమిషాలు. I was in the middle of the fire. ఆ మంటల మధ్యలో నేను ఉన్నాను. My clothes were burning. నా బట్టలు కాలుతున్నాయి. My whole face was burnt out. నా ముఖమంతా కాలిపోయింది. My eyes were burnt నా out. కళ్ళు కాలిపోయాయి. I myself don't know what happened. నాకు తెలియదు ఏం జరిగిందో నాకు. And suddenly they came inside. అకస్మాత్తుగా లోపలికి వచ్చారు. Somehow they managed to bring me out of the fire. ఏదో రీతిగా మంటల్లో నుంచి నన్ను బయటకు But it తీసుకొచ్చారు. was too late. అయితే అప్పటికి ఆలస్యం అయిపోయింది. All of my body was burnt like a charcoal. నా యొక్క పూర్తి శరీరం అంతా కూడా ఏదో బొగ్గు కాలిపోయినట్టు కాలిపోయింది. I don't know. Somebody asked him what happened, but I don't know what happened. కాబట్టి అడుగుతా ఉన్నారు ఏం జరిగిందంటే నాకు తెలియదు ఏం జరిగిందని. All I know is I was burning. My clothes were burning. I could see the flame on my clothes. నాకు తెలిసినంత కూడా ఏంటంటే నేను మంటల్లో ఉన్నాను. నా బట్టలపై ఉన్నటువంటి ఆ మంట కాలుతా ఉందని చూస్తున్నాను. And they all came. వాళ్ళందరూ వచ్చారు. Put off the flame. ఆ యొక్క మంటలు ఆపేశారు. Brought me out. నన్ను బయటికి తెచ్చారు. Immediately brought the vehicle. వెంటనే వాహనం తీసుకొచ్చారు. And they put me. దాంట్లో నన్ను ఉంచారు. And 2 officers were sitting. నా వెన ప్రక్కన 2 ఆఫీసర్లు కూర్చున్నారు. And the driver. ఆ డ్రైవర్తో ఉన్నారు. So they said, rush up immediately to the hospital. Don't delay anywhere. వాళ్ళు చెప్పారు కదా, డ్రైవర్తో చెప్పారు వేగంగా వెళ్ళు ఆసుపత్రికి, ఏ మాత్రమో ఒక నిమిషం ఆలస్యం చేయదు. He is in danger. ఈయన అపాయంలో ఉన్నాడు. One person has already died. ఒక ఆయన అప్పటికే చనిపోయాడు. He may also die. ఈయన కూడా చనిపోవచ్చు. Don't delay even a minute. ఒక్క క్షణము ఆలస్యం చేయొద్దు. And that driver was like an ambulance. It was not ambulance. It was office car. But still he was going with the ambulance. కాబట్టి అది అంబులెన్స్ కాదు, అది ఆఫీస్ యొక్క వాహనం అయినా కూడా ఆ డ్రైవర్ అంబులెన్స్ నడిపించినట్లుగా వేగంగా తీసుకెళ్ళాడు. Something happened in that car. ఆ ఇక కార్లో జరిగింది ఒక కార్యము. I was rolling. నేను అటు ఇటు దొరుకుతున్నాను. I was crying. నేను ఏడుస్తున్నాను. Sir, please stop. అయ్యో ఆపండి, Please stop. దయచేసి ఆపండి, I'm not able to bear. నేను తట్టుకోలేకపోతున్నా. Put some water upon me. నా మీద కొన్ని నీళ్లు పోయండి. Just a few drops of water. నేను నీళ్ళ చుక్కలు నా మీద పోయండి. I'm not able to bear this. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నా. They're not listening to me. వాళ్ళ మాటలు వినట్లేదు. They're rushing. వాళ్ళు వేగంగా తీసుకెళ్తున్నారు. I remember very well. నాకు చాలా జ్ఞాపకం ఉంది. I told them, నేను వాళ్ళతో అన్నా, put some water upon my tongue. నా నాలుకపై కొంచెం నీళ్లు పోయండి అన్నా. I tell you why rich man said that. అప్పుడు నాకు ఎంత ముందు ఆ ధనవంతుడు ఎందుకు మాట చెప్పాడు. When a man's body is burnt, ఎప్పుడైతే ఒక మనిషి యొక్క శరీరం కాలిపోతుందో, whole moisture will be going out. తన యొక్క శరీరం ఆకారం అంతా కాలిపోయింది. And his tongue will become a brittle. అప్పుడు ఈ యొక్క చూడండి నాలుక గడ్డగట్టిపోయినట్లుగా ఉంటుంది. Very hard. చాలా గట్టిగా అయిపోతుంది. Very painful. చాలా నొప్పి ఉంటుంది. Then I was not able to bear that pain. ఆ నొప్పి తట్టుకోలేకపోయినాను. Then I could understand why rich man prayed for put the water on his tongue. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకని ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి ధనవంతుడు నాలుకపై నీళ్ళు పోయమని ఎందుకు అడిగాడు. I told them, నేను వాళ్ళతో చెప్పాను, put some water నాలుకపై నీళ్ళు పోయి on my tongue. నా నాలుకపై. I'm not able to bear the pain. నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. Only tongue is paining so much. నాలుకే ఇంత నొప్పి. You can imagine whole body. ఊహించండి శరీరం అంతా. This is not a parable. ఏదో ఒక ఉపమానం కాదు. This has happened to me ఇది నాకు జరిగింది few years ago. కొన్ని సంవత్సరాల క్రితం. Still I have lot of burnt marks upon my body. ఇంకా కూడా నా శరీరంపై ఆ కాలిన మరకలు చాలా స్థలాల్లో ఉన్నాయి. Yes, it has happened to me. ఇది నాకు జరిగింది. I warn you, I beg you, don't leave this place without being accepting Christ. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నాను, మేము బ్రతిమలాడుతున్నాను, ఈ స్థలాన్ని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా వెళ్ళిపోవద్దు.
as they were shouting, నేను అలాగా కేకలు వేస్తున్నప్పుడు no putting of water on my tongue. వాళ్ళు నీళ్లు ఇవ్వడం కానీ నా నాలుకపై నీళ్లు పోయడం కానీ ఏం చేయట్లేదు. I could feel that pain on my tongue. నా నాలుకపై ఆ నొప్పి నేను స్పర్శించగలుగుతాను. That's why I said, నేను అందుకే అన్నాను, please put some water upon my tongue. నా నాలుకపై కొన్ని నీళ్లు పోయండి. Oh, what a tormentation. ఎంత నొప్పి, ఎంత What వేదన, a tormentation. ఎంత నొప్పి, వేదన అది. And they are not listening to వాళ్ళు me. మాత్రం నా మాట వినట్లేదు. During that time, ఆ సమయంలో I remember the hell. నేను నరకం జ్ఞాపకం వచ్చింది నాకు. I came out of the hell. నేను నరకం నుండి బయటకు వచ్చాను. I came out of the fire. నేను అగ్ని నుండి బయటకు వచ్చాను. I'm not able to bear. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నా. How can a man die in sin? Go to hell, remain in hell. How can he bear? ఏ రీతిగా ఒక మనుషుడు పాపంలో చనిపోయి నరకంలోకి వెళ్ళిపోయి ఎట్లాగా నరకాగ్నిని భరిస్తాడు? I came out of the fire. నేనైతే అగ్ని నుండి బయటకు వచ్చాను. But still I'm not able to bear. ఆయన దాన్ని తట్టుకోలేకపోతున్నా. How can a man bear the tormentation in hell? ఏ రీతిగా ఒక మనుషుడు నరకంలో ఆ నరక బాధ వేదన భరిస్తాడు? It's not 1 hour. అదొక గంట కాదు, It's not 1 day. అదొక దినం కాదు, Eternally. అది నిత్యమైనటువంటి శిక్ష. Just imagine. ఒకసారి ఊహించు, The devil will take you away from this place. సాతానుడు ఈ స్థలం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. Without me coming to the Lord. యేసు ప్రభు దగ్గర రాకుండా తీసుకెళ్ళిపోతాడు. What wicked man is doing always in your life. కాబట్టి ఆ దుష్టుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ ఇలాగనే జీవితంలో And చేస్తాడు. he will do it today also. ఈ దినాన్ని కూడా అలాగే చేస్తాడు. Don't listen to him. సాతాను మాట వినొద్దు, He's a liar. వాడు అబద్ధికుడు. Listen to the word of God. దేవుని యొక్క మాట వాక్యం విను. Without being born again today, and if you die, you'll go there. ఈ దినాన్ని కానీ నువ్వు మారు మనసు పొంది వెళ్ళకపోయినట్లయితే నువ్వు ఇదే స్థలానికి వెళ్తావు. I remember the hell. నాకు నరకం జ్ఞాపకం వచ్చింది. How can a man bear that? ఈ రీతిగా ఒక మనుషుడు దాన్ని భరిస్తాడు, బట్ తట్టుకోగలుగుతాడు. Then I prayed. అప్పుడు నేను ప్రార్థన చేశాను, Lord, I don't know whether I will live or die. ప్రభువా నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు. If I die, నేను చనిపోతే I'll be with you. నీతో ఉంటా. If I live, ఒకవేళ బ్రతుకుతే as long as I live upon this earth, ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలం I will never stop preaching about the hell. నేను నరకాన్ని గురించి చెప్పేది ఎన్నడూ కూడా ఆపను. People are making fun about the hell. ప్రజలు నరకాన్ని గురించి హేళన చేస్తున్నారు. If you know the reality of the hell, why you are not born again till now? నేను నరకాన్ని గురించినటువంటి వాస్తవికత ఎరిగినట్లయితే ఎందుకని ఇంతవరకు నువ్వు రక్షణ పొందలేదు? Why you are not saved? ఎందుకు నీకు ఇంకా కూడా రక్షణ You don't పొందలేదు? know the severity of that fire. ఆ మంటల యొక్క తీవ్రత నీకు తెలుసు. You think it's only a fun, it's only a joke. నువ్వు అనుకుంటున్నావు కదా ఇది కేవలం నవ్వులాడటం కొరకు అయినటువంటిది, కేవలం హేళన సంగతి అనుకుంటున్నావు. Before that accident, ఆ ప్రమాదానికి ముందు many people in my office, చాలా మంది మా ఆఫీసులో when I should tell about the hell, నేను నరకాన్ని గురించి చెప్పినప్పుడల్లా always they used to put a question. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఒక ప్రశ్న You వేసేవాళ్ళు. speak about the hell. నువ్వు నరకాన్ని గురించి Have చెప్తుంటావు, you ever seen the hell? నరకం ఎప్పుడైనా చూసావా? I have not seen the hell. నేను చూడలేదు నరకం. Afterwards, దాని తర్వాత whoever questioned me, ఎవరైతే నాకు ప్రశ్న వేస్తారో I said yes, I have seen the hell. నేను చెప్పాను ఏంటంటే అవును నేను నరకం It may చూశాను. not be 100%, but it is a part of it. నరకం పూర్తిగా అనుభవించడం కాదు, కొంత దాన్ని నేను అనుభవించాను. That itself is unbearable. అదే తట్టుకోలేనట్టుగా ఉండింది. I pray, నేను ప్రార్థన చేశాను, Lord, I will never stop preaching about the hell. ప్రభా నేను ఇంకా మీదట ఏమాత్రం కూడా నరకాన్ని గురించి బోధించేది ఆపను. Hundreds are going toward the hell. వందల కొలది ప్రజలు నరకానికి And వెళ్తున్నారు. some people are sitting here. ఇక్కడ చాలా మంది You కూర్చొని have ఉన్నారు. been hardening your నీ heart. హృదయాన్ని కట్టం చేసుకుంటున్నావు. This afternoon, out of great love and burden and mercy, God is speaking to you. ఈ మధ్యాహ్న కాలం ఎంతో గొప్ప ప్రేమ కనికరము వారంతో ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. I prayed that prayer. ఆ ప్రార్థన చేశాను. The hospital came. ఆసుపత్రి వచ్చింది. By the time hospital came, ఆసుపత్రి వచ్చే వరకు I became unconscious. నేను స్పృహ తప్పిపోయాను. No conscious. నేను ఇంకా స్పృహలో లేదు. Doctors came డాక్టర్స్ వచ్చారు, and they checked up వాళ్ళంతా పరీక్షను చూశారు. and they said, వాళ్ళు అన్నారు in 48 hours this man will die. 48 గంటల్లో ఈయన చనిపోతాడు. Very badly is burnt. చాలా ఘోరంగా కాలిపోయాడు. We can't do anything. మేమేం చేయలేము. We'll try.
మేము ప్రయత్నిస్తాం. But going by the severity, అయితే ఎంత తీవ్రంగా కాలిపోయాడో చూస్తే he will be surviving only 48 hours. కేవలం 48 గంటలే బ్రతుకుతాడు ఆయన. Somebody told Brother Bakshi, ఎవరు భక్సింగ్ గారు చెప్పినప్పుడు in 10 minutes he took the van and elders, he reached the hospital, Gandhi hospital. ఆయన 10 నిమిషాల్లో పెద్దల్ని తీసుకొని వ్యాన్ లో గాంధీ హాస్పిటల్ And చేరుకున్నాడు. I was lying like a dead body. నేను అక్కడ ఒక చోటి శవంలా పడున్నాను. Black, everything burned. అంతా కాలిపోయి బొగ్గులాగా అయిపోయాను. No talk, ఏం మాట లేదు, no sight, చూపు లేదు, like a dead man. ఒక శవంలో పడున్నాను అక్కడ. They all prayed. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. And that was the youth camp. అది యూత్ క్యాంప్ దినాలు అవి. And during that time, ఆ సమయంలో they have divided the classes, వాళ్ళు ఆ తరగతులు విభాగించారు. not for discussion. వారు చూడండి ఆ తరగతులు మరి వాక్యం పంచుకునే దాని కొరకు డిస్కషన్స్ కొరకు కాదు. Normally we call it discussion group. చూడండి మామూలుగా చూడండి మా మధ్యలో ఉంటారు కదా చర్చించే గుంపులని. They have decided those groups ఆ గుంపులన్నింటినీ కూడా అలా విభజించి only to pray. కేవలం ప్రార్థించడానికి చెప్పారు. Hundreds of people, వందల మంది they are crying వాళ్ళు ఏడుస్తున్నారు. because doctor said in 48 hours I'll die. ఎంచేతంటే డాక్టర్ చెప్పారు 48 gంటల్లో చనిపోతాను. Another eye specialist came. మరొక కంటి నిపుణుడు వచ్చాడు. His both eyes are burnt out. చెప్పాడు కదా 2 కళ్ళు కాలిపోయాయి. Even if he lives, ఒకవేళ బ్రతికినా he will be a blind man. గుడివాడుగానే ఉంటాడు. Absolutely he had no eyes. అస్సలు కళ్ళు రావినికి అన్నారు. What a tragedy it is. ఎంత విషాదం. People were crying ప్రజలు ఏడుస్తూ వచ్చారు, and praying. ప్రార్థన చేస్తున్నారు. God heard the prayer. దేవుడు ప్రార్థన విన్నాడు. All over the world, saints were crying before God. లోకమంతట్లో అనేక మంది ప్రాంతాల్లో మరి చూడండి పరిశుద్ధులు ప్రార్థన చేశారు. Counting hours, గంటలు లెక్క పెడుతున్నారు. 20 hours, 20 గంటలు, 30, 30 గంటలు, 40. 40 గంటలు. You can imagine మీరు ఊహించగలరు how 48 hours the doctors gave. He's already reaching to 40 now, 44, still they are checking and still heart was beating. చూడండి మీరు ఊహించగలరు. డాక్టర్ 48 గంటలు అన్నారు, 40 గంటలు దాటిపోయింది, 44 గంటలు దగ్గర పడుతుంది, ఇంకా గుండె శబ్దం వినబడతానే ఉంది. 48 hours over. 48 గంటలు అయిపోయింది, 2 days are over. 2 దినాలు అయిపోయింది, 3 days over. 3 దినాలు అయిపోయాయి, 4 days over. 4 దినాలు I was గడిచిపోయి still alive. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. And doctor said, still we can't say anything. డాక్టర్లు అంటున్నారు కదా ఇంకా ఏం చెప్పలేదు. He must be in observation. అతన్ని పరీక్షలో పెట్టాలి. 1 week over. 1 వారం అయిపోయింది, Still I was living. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. So many years over. చాలా సంవత్సరాలు అయిపోయాయి, Today also I'm living. ఈ రోజు కూడా నేను బ్రతికే ఉన్నాను. Still I'm living. నేను ఇంకా సజీవుడుగా Why? ఎందుకని To tell you. మీకు చెప్పడానికి. You say, who has seen the hand? నువ్వు అంటున్నావు కదా నరకం ఎవరు చూశారని. I'm telling you who has seen the hand. నేను చెప్తున్నాను కదా నరకాన్ని చూసి. If you reject him, నీవు ఆయన నిరాకరిస్తే he will see more hell than what I have seen. నేను ఏదైతే నరకాన్ని రుచించానో దానికంటే ఎక్కువగా నరకాన్ని చూస్తాను. It took many days to be healed. చాలా దినాలు పట్టింది స్వస్థత పొందడానికి. And my eyes were perfectly all right. దాని తర్వాత నా కళ్ళు పూర్తిగా బాగున్నాయి. All doctors' reports were failed. తర్వాత డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లు అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి. Everything was failed. అంతా One ఫెయిల్. doctor said you will be blind man. ఒక డాక్టర్ గారు అన్నారు కదా నువ్వు గుడ్డివాడు అవుతావా. My eyes are very good. నా కళ్ళు చాలా బాగున్నాయి. Even now. ఇప్పటికీ They said he will die. I did not die. వాళ్ళు చెప్పారు కదా చనిపోతాడని చనిపోలేదు. Doctor who told me that he will die, he died long back. ఎవరైతే నేను చనిపోతానని చెప్పాడో ఆ డాక్టరే చాలా కాలం నుంచి చనిపోయాడు. Gone away. ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. But still I'm living. ఆయన ఇంకా నేను సజీవుడున్నా. God did it purposely. దేవుడు ఒక ఉద్దేశంతో చేశాడు. He burned it purposely. ఆ రీతిగా కావాల్సిన నా మంటల్లో అలాగన పెట్టి కావాలి. Intentionally he burned me. ఉద్దేశపూర్వకంగా నన్ను ఆయన మంటల్లో ఉంచాడు. When I was healed, నేను స్వస్థత పొందినాక I traveled many places, చాలా స్థలాలకు ప్రయాణం చేశాను, many countries. చాలా దేశాలకు వెళ్ళాను. Everywhere I go, ఎక్కడికి నేను వెళ్ళినా I కూడా tell about the hell. నేను నరకాన్ని గురించి చెప్తాను. It's a very terrible place. ఎంతో భయంకరమైన స్థలం. Place of tormentation. అది వేదన యాతన పెట్టబడే స్థలం. You can imagine why Christ came into this world. మీరు ఊహించగలరు ఎందుకని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. When he was in a body, ఆయన శరీరంలో ఉన్నప్పుడు 3 times we see 3 సార్లు చూస్తాం he కదా was weeping. ఆయన ఏడుస్తూ వచ్చాడు. Why? ఎందుకు ఏడ్చాడు? The creator of heaven and earth. భూమి ఆకాశంలో సృష్టికర్త He looked up to Jerusalem. యెరూషలేము వైపు చూశాడు. He wept. ఆయన ఏడ్చాడు. This is not shedding tears. ఇది ఏదో కన్నీళ్ళు కొన్ని కన్నీళ్ళు పడిపోవడం కాదు. There he says, he wept means he wept loudly. చూడండి అక్కడ ఏడ్చాడు అంటే బిగ్గరగా ఏడ్చాడు. For your sake. నీ కొరకు,
But he was saying, నీ కొరకే young man, యవనస్తుడా make me the sin, పాపంతో ఆడుకుంటున్నావు, living in a hidden sin. నీ దాచబడిన పాపంలో And you బ్రతుకుతున్నావు, are happy because nobody knows about it. నీ పాపం ఎవరికి తెలియదని సంతోషంగా If ఉన్నావు. you die this day, ఈ దినాన్ని you చనిపోదు, will be in the hell. నువ్వు నరకంలో ఉంటావు, No one can save you. ఎవరు నేను రక్షించలేదు. Christ gave he took all the punishment, gave the price on the cross, and he said it is finished. క్రీస్తు ప్రభువారు నీ శిక్ష అంతా కూడా శిలువలో భరించి అంతా కూడా అయిపోయిన తర్వాత సమాప్తమైంది అన్నాడు. Went to the hell on the cross. ఆయన శిలువ మీద నీ కొరకే నరకాన్ని అనుభవించాడు. Every price of cross he paid. చూడండి, శిలువలో నీ పాపానికి రావాల్సిన క్రయం అంతా చెల్లించాడు The ఆయన. person in the hell will be without God. చూడండి, నరకములో ఉండేటువంటి వ్యక్తి దేవుడు లేనివాడు ఉంటాడు. God will not be there. ఆ వ్యక్తితో దేవుడు ఉండడు. On the cross, ఆ శిలువ మీద for some time, కొంత సమయం God left him. చూడండి, తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టాడు. That's the price of the hell. చూడండి, నరకం యొక్క క్రయం అది. And he cried, ఆయన మొరపెట్టాడు. my father, why you have forsaken me? ఆయన అన్నాడు కదా, నా దేవా నన్ను ఎలా That చేయబడింది. was the price for your sin. అది నీ పాపం కొరకైనటువంటి That was క్రయం. the price for your sin. నీ పాపాన్ని బట్టి క్రయం. Break your pride. నీ యొక్క గర్వాన్ని విరగొట్టుకో. Break your నీ pride. యొక్క గర్వాన్ని విరగొట్టుకో. Humble yourself. తగ్గించుకో. Your pride will take you to hell. నీ చూడ నీ గర్వం నీ నరకాన్ని తీసుకెళ్తుంది. If you humble, ఇది నన్ను తగ్గించుకుంది. you can see his glory. ఆయన మహిమను చూస్తావు. You can see his great love. ఆయన మహాప్రేమను చూస్తావు. In the hell, man will be thirsty. చూడండి, నరకములో మనుషుడు దాహంతో ఉంటాడు. And Jesus Christ went through thirst. యేసుక్రీస్తు ప్రభువారు దాహంతో For ఉన్నాడు. your sake and my sake. నీ కొరకే నా కొరకే. In the hell, there will be darkness. చూడండి, నరకములో చీకటి ఉంటుంది. And God, Jesus went through the darkness. యేసు ప్రభువారు శిలువ మీద అంధకారములో ఉన్నాడు. All the price of the hell he paid on the cross. నరకము కావాల్సినటువంటి క్రయము వెళ్ళంతా కూడా శిలువ పైన చెల్లించాడు. కాబట్టి నువ్వు దాన్ని ఏమాత్రం భరించాల్సిన పని He లేదు. did not have to do anything. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు I was living in terrible sin. నేను భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నాను. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు on that day, ఆ దినాన smallest prayer I prayed. ఒక చిన్న ప్రార్థన చేశాను. A huge crowd was there. చాలా పెద్ద జన సమూహం ఉండింది, Thousands of people. వేల కొలది ప్రజలు. But God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. You are in sin. నువ్వు పాపంలో ఉన్నావు, You are living in sin. పాపంలో బ్రతుకుతున్నావు. If you die today, you go to hell. ఈ రోజు నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. That was when I was 19 years old. ఆ సమయంలో నా వయసు I 19 heard సంవత్సరాలు. his voice. నేను ఆయన స్వరం విన్నాను. And it was broken my heart. అది నా హృదయాన్ని బద్దలు చేసింది. And I started crying. నేను ఏడవడం మొదలుపెట్టాను. God, have mercy upon me. ప్రభువా, దయచేసి నన్ను కరుణించు. Please come into my heart. దయచేసి నా హృదయంలోకి రండి. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. This is all I prayed. ఈ ప్రార్థన చేశాను నేను. Drastically, my life has been నా changed. జీవితము ఎంతో గొప్పగా మారిపోయింది. Not little by little. ఏదో కొద్దిగా కాదు. That was about nearly 60 years ago. కాదు, 60 సంవత్సరాల ముందు జరిగింది. My life has been changed. నా జీవితం మారిపోయింది. Never gone back to the world. మరలా తిరిగి లోకంలోకి వెళ్ళలేదు నేను. And complained, కూర్చోబెట్టాను. ఎవరైనా చూడండి కదా, కూర్చోమని పెట్టాను. So the God has paid the price for you. కాబట్టి దేవుడు నీ కొరకై క్రయం చెల్లించాడు. He said you need not have to do anything. కాబట్టి నీవు ఏం చేయాల్సిన పని లేదు. God, I am a sinner. ప్రభువా, నేను పాపిని. Have mercy upon me. దయచేసి నన్ను కరుణించు. Please come into my heart. దయచేసి నా హృదయంలోకి రండి. Hundreds are sitting here. వందల కొద్ది ఇక్కడ కూర్చున్నారు. And they are born again. తిరిగి జన్మించిన You ask them నువ్వు వాళ్ళని అడుగు, what they have done. వారు ఏం చేశారని. They have not done more than what I told you. కాబట్టి నేనేదైతే చెప్పానో దానికంటే ఎక్కువ వాళ్ళు ఏం చేయలేదు. Everywhere in the whole of the world. చూడండి, ప్రపంచమంతా ఇక్కడ కూడా Only one simple prayer. ఒకటే సామాన్యమైన ప్రార్థన. Lord, have mercy upon me. ప్రభువా, దయచేసి నన్ను కరుణించు. Please come into my heart. దయచేసి నా హృదయంలోకి రండి. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. That's all. అంతే. If you reject it today, ఇది నన్ను నిరాకరిస్తే eternally you will be lost. నిత్యత్వానికి నశించిపోతావు. But your life can be changed. నీ జీవితం మారవచ్చు. You can have joy and peace. నీ జీవితంలో నెమ్మది, శాంతి ఉండొచ్చు. Later on, sometimes I was thinking, why God has allowed this to me. తర్వాత నేను కొన్నిసార్లు అనుకునేవాడిని, ఎందుకు దేవుడు నా జీవితం మీద అనుమతించాడు. When I know the purpose of it, అయితే దాని యొక్క ఉద్దేశాన్ని నేను ఎరిగినప్పుడు I never wondered. దాని గురించి ఎప్పుడు సాగలేదు. Lord, I thank you for